ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలందరికీ సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో శుభవార్త అయితే చెప్పారు. ఆ డబ్బులన్నీ తిరిగి మహిళలకు ఇచ్చేయమని చంద్రబాబు ఆదేశాలు. సో తిరిగి మహిళల అకౌంట్లో డబ్బులు అయితే పడబోతున్నాయి. అసలు ఏ డబ్బులు వెనక్కిస్తున్నారు ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. డ్వాక్రా మహిళలకు భారీ గుడ్ న్యూస్. ఆ డబ్బులు తిరిగి వెనక్కి ఇచ్చేస్తున్న ప్రభుత్వం. ఒక్కొక్కరికి ఎంత వస్తాయి ఏంటో ఒకసారి తెలుసుకుందాము. డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. అభయహస్తం నిధులన్నింటినీ కూడా వెనక్కి ఇచ్చేమంది. గతంలో మహిళలు పొదుపు చేసిన మొత్తం 1,194 కోట్లను తిరిగి ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ఇప్పుడు 22 లక్షల మంది మహిళలకు లబ్ధి కలగనుంది. ఈ మొత్తం మహిళలు పొదుపు చేసిన మొత్తం 1,194 కోట్లు. అయితే దీనికి ప్రభుత్వం కూడా కొంత అమౌంట్ అయితే కలుపుతోంది. అభయహస్తం పింఛన్ పథకం కోసం డ్వాక్రా మహిళలు 12 ఏళ్ల పాటు పొదుపు చేసుకున్నారు. అలా 22 లక్షల మంది మహిళలు 1,194 కోట్ల రూపాయలు పొదుపు చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం వాటాను 1000 కోట్లు కలిపితే మొత్తం ఇప్పుడు అది 2,194 కోట్ల రూపాయలకి చేరింది. అయితే వైసీపీ ప్రభుత్వం 2021లో ఈ నిధులను ఇతర అవసరాలకు మళ్లించింది. అయితే తమ డబ్బు తమకు వెనక్కి ఇవ్వాలని డ్వాక్రా మహిళలు కోరారు, కానీ వారు ఇవ్వలేదు. తాజాగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి డ్వాక్రా మహిళలు పొదుపు చేసిన మొత్తాన్ని కూడా వెనక్కి ఇవ్వడానికి అంగీకారం తెలిపింది. తాజాగా దీనికి ఆర్థిక శాఖ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. త్వరలోనే అభయహస్తం పొదుపు డబ్బులన్నింటినీ కూడా డ్వాక్రా మహిళల యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది ప్రభుత్వం. 12 ఏళ్ల పాటు పొదుపు చేసిన డబ్బులన్నింటినీ కూడా వారికి తిరిగి ఇవ్వనుంది. నిజానికి స్కీమ్ 2009లో అభయహస్తం అయితే కనుక ఈ స్కీమ్ స్టార్ట్ అయింది. డ్వాక్రా సంఘాల్లోని 18 నుంచి 60 ఏళ్ల మధ్య మహిళల కోసం ఈ పథకాన్ని తెచ్చారు. ఇందులో భాగంగా ప్రతి ఏటా డ్వాక్రా మహిళలు ఒక్కొక్కరు 365 రూపాయలు చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా కింద మరో 365 రూపాయలు జమ చేసేలా నిర్ణయం తీసుకుంది. అభయహస్తం పథకంలో చేరిన డ్వాక్రా సంఘాల్లో మహిళలకు 60 ఏళ్లు నిండాక నెలకు 500 రూపాయల పెన్షన్ ఇస్తారు. 2019 వరకు కూడా ఈ పథకం కొనసాగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ డబ్బును ఇతర అవసరాలకు బదలాయించుకుంది. 2 ఏళ్లు వరుసగా సభ్యులు వాటా చెల్లించకపోతే సభ్యత్వం రద్దవుతుందన్న నిబంధన కూడా ఉంది. 2021-22 నుంచి సభ్యుల నుంచి వాటా వసూలు కూడా నిలిపివేసింది అప్పుడు వైసీపీ సర్కార్. నిబంధనల ప్రకారం చూస్తే 2 ఏళ్ల తర్వాత సభ్యత్వం రద్దయిన వారికి జమ చేసిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలి. కానీ అప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు కూడా ఆ డబ్బు చెల్లించలేదు. ఇప్పుడు డ్వాక్రా మహిళల విజ్ఞప్తితో ఈ డబ్బులు తిరగడానికి కూటమి ప్రభుత్వం ఓకే చెప్పింది. దీంతో 22 లక్షల మందికి లాభం కలగనుంది. అభయహస్తం కింద పొదుపు చేసిన డబ్బులన్నింటినీ కూడా త్వరలోనే డ్వాక్రా మహిళల యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది ప్రభుత్వం. ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.